అసెంబ్లీ ఓట్లు ఓడిచి 2 నెలలు అయిందో లేదో పార్లమెంట్ ఫైట్ చాలైంది. పతారా చూపిస్తానికి 3 పార్టీలు గట్టిగానే తిప్పలు పడుతున్నాయి. కార్యకర్తలతోని మీటింగ్ పెట్టుడు, సభలు పెట్టి పబ్లిక్లకు పోవుడు, బస్సు యాత్రలు కట్టుడు ఎవ్వరి ప్లాన్ అల్లదే. ఉన్నాయి 17 సీట్లు, పోటీలో 3 పార్టీలు. ఓట్లు పడే వరకు ఎట్లుంటదో గానీ ఇప్పుడు గీ సవాళ్ళు ముంగట్టుకొచ్చినాయి. ఎంపీ ఓట్ల ముంగట సవాళ్ళ రాజకీయం జోరైందుల్లో. మొన్న చేవెళ్ల సభలో ఒక్క ఎంపీ సీట్ అన్న గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ కేటీఆర్ సార్ కు సవాల్ చేసిండు కదా. అటుకెళ్లి రామన్న సై అన్నాడు. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ కి సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నువ్వు వస్తావా, నీ అయ్యి వస్తాడా? నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా. నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఇక రేపు కారు కాంగ్రెస్ పోటాపోటీ టూర్లు ఉన్నాయి. వాళ్ళు చెలో మేడిగడ్డ, ఇల్లు చెలో పాలమూరు. నీళ్ళిచ్చే ఛాన్స్ ఉన్నా మేడిగడ్డని ఎండబెడుతున్నారు, రైతులను తిప్పల పెడుతున్నారని బీఆర్ఎస్, మీ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆగం చేసిండ్రని కాంగ్రెస్ పోటాపోటీగా టూర్లు పెట్టుకున్నారు. రేపు మేడిగడ్డ పోతానికి ఆల్రెడీ డీజీపీ దగ్గర పర్మిషన్ సుధా తీసుకున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. కేసీఆర్ సార్ పోడట కానీ రామన్న కడమ గులాబీ పార్టీ పెద్దలంతా పోయి మేడిగడ్డ అందాలు చూసి వస్తారట. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో లోపాలు జరుగుతుంటాయి. అక్కడక్కడ మేము యాత్ర పోతున్నాం, మీరు బంధాన్ని చేసిండ్రు, మేము కూడా చూస్తామని పోతున్నాం. నీళ్లు నింపితే ఆయనతో ప్రాజెక్టే కొట్టుకపోతుందని ఇంజనీర్లు సర్కారోళ్ళు చెప్తుంటే కారోళ్ళు ఏమో గిట్లన వాటి మేడిగడ్డని కూలగొట్టాలనేటువంటి కుట్ర చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి పవర్లు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కూలగొట్టే కుట్ర అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి పవర్లు ఉన్నోళ్ళు కూలగొట్టే పని చేస్తున్నారని వస్తున్నారు. కారు ముచ్చటే గమ్మతుంది పో. అప్పట్లో పాలమూరుకి వెళ్ళి కేసీఆర్ సార్ ఎంపీగా గెలిచి తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లు ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులను పట్టించుకోలేదు, ఆంధ్ర సర్కార్ నీళ్ల దోపిడీ ఆపలేదని కాంగ్రెస్ వాళ్ళు గరం అవుతున్నారు. రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ కాంగ్రెస్ లీడర్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాడికి పోయి కారు ఎంత అన్యాయం చేసింది చూపిస్తారట. ఎలక్షన్ లో తెలుసుకుందాము. దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ సార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటా ప్రాజెక్ట్ ఎంత ఆగమాగం కట్టింది చెప్పుకొచ్చిండు. డిజైన్ ఫెయిల్యూర్ ఇప్పుడు మేడిగడ్డలో ఉన్నదానికి సిడబ్ల్యూసీకి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అది కేవలం సిడిఓ ఆఫ్ స్టేట్ తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్ సోల్లీ రెస్పాన్సిబుల్.